రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు మీకు తెలుసు. ఒక కుటుంబం అప్పుల వారసత్వంగా ఇచ్చిపోతే మన పరిస్థితి ఏంది? ఆస్తులు లేకుండా అప్పులు ఇచ్చిపోతే ఆ కుటుంబాన్ని నెట్టుకు రావడం ఎంత భయంకరమైన పరిస్థితో ఈరోజు రాష్ట్రంలో కూడా ఆర్థిక పరిస్థితి అంతే అస్తవ్యస్తంగా ఉంది. ఎస్, మా ముందున్నటువంటిది రాష్ట్రంలో ముందున్నటువంటిది అతిపెద్ద సవాలే. చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ సవాళ్ళని అధిగమిస్తాం. ఈ నియోజకవర్గంలో గతంలో లాగా అభివృద్ధిని ఎట్లయితే పరుగులు పెట్టించామో మళ్ళీ అదే రకంగా అభివృద్ధిలో కూడా ఉరవకొండ నియోజకవర్గాన్ని శరవేగంగా ముందుకు తీసుకుపోతానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఆపలేని పథకాలు ఇవి, ఆపలేని పథకాలు. ఇవన్నింటినీ కూడా నడపడానికి ఇవాళ అప్పుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఇవి కాకుండా మన హంద్రీనీవా కాలువ కావాలా, జీబీసీ కాలువ కావాలా, మన విడపనకల్ నుంచి గడేకల్లుకు రోడ్డు కావాలా, నీళ్లు కావాలా, గడేకల్లో కావాలా, లేకపోతే కొటాలపల్లిలో కావాలా, ఇట్లా ప్రజల ఆశలు, ఇబ్బందులు ఇన్నింటిని సమతూకం చేసుకుంటూ ముందుకెళ్లడం అంటే కత్తి మీద సాము లాంటిదే. అయితే మీరిచ్చినటువంటి ఈ నమ్మకం, మీరు పెట్టినటువంటి నమ్మకం